హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లను రేపు ఉదయం 6 గంటల నుంచి అయితే కనుక పంపిణీ అయితే చేయబోతోంది. అంటే మనకు ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి నెల పెన్షన్స్ అయితే కనుక అందించబోతున్నారు. మామూలుగా అయితే 1వ తేదీ ఇవ్వవలసింది, ఈసారి ఒక రోజు ముందుగానే అయితే అందించనున్నారనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో పెన్షనర్స్కి శుభవార్త కూడా అయితే తెలిపారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా చాలామందికి చేరుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కూటమి ప్రభుత్వం ఏపీలో ఈ యొక్క ఫిబ్రవరి నెల పెన్షన్లో అయితే కనుక మార్పు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా 1వ తేదీన ఇవ్వవలసిన పెన్షన్స్ని ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీనే పెన్షన్లను అయితే కనుక అందించబోతోందనమాట. అంటే మనకు ప్రతి నెల 1వ తేదీన సచివాలయం సిబ్బంది అయితే కనుక పంపిణీ చేస్తారనమాట పెన్షన్లు అనేది. ఈసారి ఏంటంటే 1వ తేదీ సండే హాలిడే కావడం వల్ల ఒకరోజు ముందుగానే అంటే మనకు ఈ యొక్క జనవరి 31వ తేదీ సో శనివారం రోజునే పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయాలని అయితే కనుక నిర్ణయించడం అయితే జరిగింది. అందులో భాగంగా యథావిధిగా ఉదయం 6 గంటల నుంచే ఈ పెన్షన్లు అనేది అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే గత నెలలో మనకు జనవరి 1వ తేదీ కాకుండా డిసెంబర్ 31వ తేదీన ఏ రకంగా పెన్షన్లు ఇచ్చారో ఇప్పుడు కూడా ఫిబ్రవరి 1వ తేదీ కాకుండా ఈ జనవరి 31వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా పెన్షన్లు అయితే కనుక మార్పు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటు మనకు ఎమర్జెన్సీ పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక శాంక్షన్ అయితే చేయనుంది. ఎమర్జెన్సీ పెన్షన్ల కింద జిల్లాకు గరిష్టంగా 200 మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అందులోనే ఎవరెవరికి చేస్తారు అంటే కనుక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి తెలిపారు. అంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొత్తగా పెన్షన్లు ఎవరికి శాంక్షన్ చేయలేదన్నమాట. సో వీళ్ళకి మాత్రం ఎమర్జెన్సీ పెన్షన్ల కింద శాంక్షన్ చేయాలండి. జిల్లాకు గరిష్టంగా 200 మందికి శాంక్షన్ చేయాలని చెప్పి తెలపడం అయితే జరిగిందనమాట. అది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే శాంక్షన్ చేస్తారు. ఇంకా మరొకటి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనమాట అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే కనుక 5 ఏళ్ళు పొడిగింపు అయితే చేశారు. 2030-31 వరకు అయితే కనుక కేంద్ర ప్రభుత్వం పొడిగించిందనమాట. ఈ పెన్షన్లో భాగంగా ఏంటంటే కనుక ఈ స్కీమ్లో భాగంగా 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వారైతే కనుక చేరవచ్చు. మీ యొక్క వయసును బట్టి 42 రూపాయల నుంచి 1454 రూపాయల వరకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. మీకు 60 ఏళ్ళు దాటిన తర్వాత అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి నెల 1000 నుంచి 5000 వరకు పెన్షన్ అనేది అయితే అందుతుందన్నమాట. అంటే మీరు ఎంత అమౌంట్ పే చేసింటారో దాని ప్రకారంగా మీకు పెన్షన్ అనేది 60 ఏళ్ళు దాటిన తర్వాత అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరొక 5 ఏళ్ళు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగిందనమాట. ఇక ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక 50 ఏళ్ళకే పెన్షన్ అర్హత వయసుని అయితే తగ్గింపు అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదలైతే చేయబోతోందనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఈ పెన్షన్స్కి సంబంధించి. సో ఫిబ్రవరి నెల 1 కాకుండా జనవరి 31వ తేదీనే పెన్షన్లను అయితే కనుక అందజేయనున్నారనమాట. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.